ఈరోజు ఈద్గా సందర్భంగా పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈరోజు భారతదేశంలో మరి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను అన్ని మతాలను కలుపుకపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎలాంటి మతం లేకుండా మరి కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ముసల్మాన్లను వేరు చేయడం, అదేవిధంగా మతాలను రెచ్చగొట్టడం, రాజకీయ లబ్ధి పొందే విధంగా చేస్తున్నటువంటి మతతత్వ పార్టీలను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ దేశం కొరకు స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు కులాలకు మతాలకు అదే విధంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక పార్టీగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముసల్మాన్ సోదరులందరికీ కూడా రిజర్వేషన్లు, రాజీవ్ యువ వికాసంలో రుణాలు ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కేటాయించడంలో కానీ, ఈరోజు మరి మైనారిటీలకు ముసల్మాన్ సోదరులకు కేటాయించడం, అదేవిధంగా ఈరోజు సాధికారులకు, కబ్రస్థాన్లకు, మజీదులకు నిధులు ఇవ్వడంతో పాటు వారి సమానంగా చూసేటువంటి మరి సామరస్యాన్ని కాపాడే పార్టీ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈద్గా ఉందో, ఈద్గా అభివృద్ధి కొరకు కూడా నేను ఏనాడో ఒక 5-10 లక్షలు ఇక్కడ మంజూరు చేశాను. మీకు సీసీ రోడ్ కానీ ఈ యొక్క ఈద్గా అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా మరి కబ్రస్థాన్ సాదీ ఖానా కూడా పెండింగ్ లో ఉంది. అది 75 లక్షల రూపాయలతో మరి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని 75 లక్షల 2 కోట్ల తీసుకొచ్చి మంచి మీకు కళ్యాణము, పెళ్లిల కొరకు కానీ శుభకార్యాల కొరకు కానీ అయ్యే విధంగా మళ్ళీ ఈద్గా ఏదైతే బక్రీద్ లోపు తప్పకుండా మంజూరు తెచ్చి దాని నిర్మాణం కూడా పూర్తి చేసి అందులో మరి ప్రారంభోత్సవం చేసుకునే విధంగా మీ సేవకుడిగా, మీ శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.